చూసాయి మనకు తెలియదు. అలా వైకుంఠపురంలో నగరిలో రాచనగరిలో ఆ మూల సౌధం క్షమించాలి. ఇక్కడ చాలామంది ఒక మూల ఉన్నటువంటి మేడ అంటారు, కాదు మూల స్తంభం అంటాం కదా, ప్రధానమైనటువంటి మేడ. ఆ మూల స్తంభం అంటాం కదా మనం, ఆ మూల సౌధం మెయిన్ బిల్డింగ్ అంటాం కదా, ఆ మూల సౌధంపు దాపల మందార వనాంతరం, మందార పూల యొక్క తోట. మరి మందార పువ్వు ఏంటి దాని ప్రత్యేకత? కోసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కూడా దాని వాసన అయిపోదు, వాడిపోదు. అలాంటి పువ్వు అలా ఉంటే చెట్టు ఎలా ఉంటుంది, చెట్టు అలా ఉంటే వనం ఇంకెంత ఉంటుంది. మందార వనాంతర అమృతసర ప్రాంతము, పాల సముద్రము పక్కన ఇందు కాంతో పలత్పల పర్యంక రమా వినోదీవాపన్న ప్రసన్నుడు, చంద్రకాంత శిలల చేత పొదగబడినటువంటి చక్కని మంచం. రమా వినోదికు ఆపన్న ప్రసన్నుడు, రమాదేవి భార్యతో వినోదిస్తున్నాడు, సరదాగా మాట్లాడుకుంటున్నాడు. విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కొయ్యాలించి సంరంభి. విహ్వలము అనే పదానికి అర్థం ఏంటంటే భయము చేత అవయవ స్వాధీనము తప్పబడినటువంటివి. ఇక భయం ఎక్కువైపోయింది, నేను బతుకుతాన్న గ్యారెంటీ లేదు దానికి. ఆ భయము చేత అవయవ స్వాధీనము తప్పబడినటువంటి నాగేంద్రము. ఈ నాగేంద్రం అంటే సాధారణంగా పాము అనుకుంటాం మనం. నగము అంటే కొండ పర్వతము, కదిలించలేనటువంటి భయంకరమైన ఆకారం కలిగినటువంటిది. ఆ నాగేంద్రము పాహి పాహి అన రక్షించు రక్షించు ఉందట. అంటే ఈ పద్యం ఎందుకు రాశాడంటే ఎవరు పిలిచినా రావడానికి అవకాశం లేనంత విధిగున్నాడు ఆయన. అలా వైకుంఠపురంలో నగరిలో ఆ మూల సముదంపు దాపల మందార వనాంతర అంతర ప్రాంతేందు కాంతో ఫలత్ఫల రమా వినోది ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహి కేకేసిందంట, రక్షించు రక్షించు అందంట. అంటే రక్షించు అని పిలిచింది. ఏం చేశాడు నా సిరికిని చెప్పడు. సాధారణంగా ఈ రెండు పద్యాలతోనే గజేంద్ర మోక్షం ఇంత ప్రాచుర్యం కాల్చింది. ఈ రెండు పద్యాలతోనే పోతనామాత్యుని యొక్క స్థాయి మహోన్నత స్థాయికి వెళ్ళిపోయింది చెప్పడము అతిశయోక్తి కానే కాదు, స్వభావం మాత్రమే. మరి ఎందుకు ఇది? మరి ఆయన రాశాడా? కొంతమంది అంటారు poetry is an unconscious overflow of powerful feelings అన్నాడు వర్డ్స్వర్త్ మహాశయుడు. మనకు తెలియకుండా భావ ఉద్విగ్నత స్థాయికి పోయిన తర్వాత వచ్చేటటువంటిది కవిత్వం అన్నాడు. కాబట్టి ఆ స్థితిలో పోతనామాత్యుడు రాసింటాడా? కవి గారి ఇంటి మీద వారిన కాకి కూడా కవిత్వం వచ్చిందంట. ఆ లెక్క ప్రకారం కూతురికి ఏమైనా కవిత్వం వచ్చి కూతురు రాసిందే, లేదా శ్రీరామచంద్రుడు వచ్చి రాసిపోయాడా? అనేక సంశయాలు ప్రస్తావించినటువంటి పద్యం. సిరికిని చెప్పడు. సాధారణంగా బయటకు పోయేటప్పుడు నేను పలానా చోటికి వేస్తాం, ఇంట్లో చిన్నప్పుడు అయితే అమ్మకు, పెద్ద భార్యకు, ఆ తర్వాత పిల్లలు చెప్పిపోతాడు. సిరికిని చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు. శంఖువును చక్రాన్ని రెండు చేతులతో పట్టుకోడు. ఏ పరివారము చీరడు. పక్కన వంది మాగదులు ఉంటారు, వాళ్ళకు చెప్పలే. ఏ పరివారము చీరడు. అభ్రగపతిం పన్నింపడు. అభ్రగం అంటే పక్షి, పతి అంటే పక్షులకి గొప్పవాడంటే గర్భపంతులు వాహనం, దానికి చెప్పడంట. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనతలు. ఇది చాలామంది ప్రవచనకారులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే అమ్మవారి జుట్టు సవరించలేదు అని చెప్తున్నారు. క్షమించాలి, అమ్మవారి జుట్టు కాదు, అయ్యవారి జుట్టి. పూర్వకాలంలో మగవాళ్ళ కొప్పులు ఉన్నాయి, ఇప్పుడు పడతరాడు వచ్చిన కుప్పు తీసేశారు. ఎందుకు లేమని చెప్పేసి ఈ తామర దుద్దులు ఉన్నటువంటి ఈ చెవుల కాడికి ముందుకు వచ్చేసేసిందట. భార్యాభర్తలు ఆడుకున్నటువంటి సరస్వంలో ఆ స్వామి యొక్క జుట్టు ఇలా ముందుకు వచ్చేసేసింది. దాన్ని అలా సవరించుకోలేదంట. సవరించుకోవడం నా పేరు ప్రస్తుతానికి జస్ట్ చూపిస్తున్నాను. ఆకర్ణి కాంతల ధమ్మిల్లము చక్కనత్తడు. వివాద ప్రోత్తిత శ్రీ కుచో పలికే లాంఛనమైన వీరుడు గజ ప్రాణాపనోత్సాహి. ఆ సరదాలు ఆడుకుంటూ ఆ ప్రణయ కలహంలో ఆమె యొక్క పైటి చెరువు తీసుకొని ఈయన చేతులు పట్టుకున్నాడు మహానుభావుడు. అది కూడా వదిలిపెట్టలే. ఇది అల్టిమేట్ అన్నమాట. సిరికిని చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు. ఏ పరివారం కూడా తీరడు. అభ్రగపతిని పన్నింపడు. ఆకర్ణి కాంతల ధమ్మిల్లము చక్కనతడు. వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచయలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి. ఏనుగు యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఉత్సాహంలో ఈ పనులు ఏమీ చేయకుండా వెళ్ళాడు. ఇలా రాశాడు పోతనామాత్యుడు. ఇది సంస్కృత భాగవతం అందరికీ తెలుసు, అప్పటి కవులందరికీ. కాబట్టి ఇది స్వేచ్ఛానువాదం చేశాడు. ఇక్కడ ఒక సాటి కవి వచ్చాడు ఆయన కాడికి. ఏం రాస్తున్నావు అయ్యా పోతన? సాధారణంగా ఇంతకుముందు మనము పెద్దవాళ్ళు కలిస్తే మీ ఊళ్ళో వర్షాలు ఎడబడ్డాయి, మీ పైపులు ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉండేవారు. ఇద్దరు కవులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు తెలుసు కదా. ఏ కవిత్వం రాస్తున్నావు అయ్యా అని ఇట్లా రాశాడని చెప్పాడు ఆయన. ఆయన పక్కపక్క నవ్వి ఏమయ్యా పోతన ఇంత దారుణంగా రాశావు,
శంకుని తీసుకోకుండా, ఆయుధాన్ని తీసుకోకుండా, కనీసం వాహనాన్ని తీసుకోకుండా భార్య బయట చెరువు పట్టుకొని నీ విష్ణుమూర్తి ఏం జరిగిపోయాడే అక్కడ అన్నాడు. సరే, ఈ స్థాయి దాటిపోయాడు, ఈ విమర్శలకు సమాధానం చెప్పే స్థాయి దాటిపోయాడు మహానుభావుడు. కాటుక కంటి నీరు చదుకట్టు పైపడ ఎలా ఏడ్చేదో కైట మదైత్య మర్దనని గాలిని కూడల యో మదంబ యో హాటక గర్భురాణి నేను నా కటికను పోయిపోయి అలా కర్ణాటక కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్మబారతి అని చెప్పినటువంటి మహానుభావుడు ఇట్లాంటివి లెక్క చేయడానికి గమ్మునున్నాడు. సాధారణంగా ఒక వ్యక్తిని ఏమన్నంటే అతని కోపం రాకపోయినా కూతుర్ల కోపం వస్తుంది. పోతనామాత్యుని కూతురు కోపం వచ్చింది. నాన్న మామయ్య పండగ మంది భోజనానికి ఉన్నాను అని చెప్పింది. సరే అయ్యా నీ కోడలు పిలుస్తుంది, భోజనానికి రావయ్యా అన్నాడు. వచ్చాడు. బ్రాహ్మణ భోజన ప్రియ అన్నారు. ఇది తప్పు మాట ఏం కాదండి, బ్రాహ్మణుడు భోజన ప్రియుడు. వచ్చాడు. ఇక బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డ, భార్య ఒంటిపూట పడ్డ తేడా ఏం ఉండదంట. ఒక్కప్పుడే 3 పూటలు తింటాడు. ఆ సామెత ఉంది కాబట్టి ఇక మొదలుపెట్టాడు. లాస్ట్ పెరుగున్న స్థాయికి వచ్చాడు. ఇంకా కొమ్మడ మొదలుపెట్టాడు పాపం. ఈ అమ్మాయి ఏం చేసిందంటే బావిలో ఒక పెద్ద బండ పెట్టి బావి పైన ఆ బండను బావిలో పెట్టేసి నాన్న మామయ్య కొడుకు అని. ఇక మనవాడికి చేయి కడుక్కోలేదు, ఆచరణ చేయలేదు, గోచి ఊడిపోతుంటే గోచి పెట్టుకోలేదు. అక్కడ బావి చుట్టూ నా కొడుకు తిరుగుతున్నాడు. నాన్న ఏమైంది నాన్న, ఏంటమ్మా మామయ్య ఏమైందంటే నా కొడుకు అమ్మ బయలు పడ్డాడు. సరే మామయ్య నీ కొడుకు బయలు పడ్డాడు, చేదలేదు, తాడు లేదు, లోపలికి దిగేవాడు లేడు, నువ్వు పెరిగిన చేయి కడుక్కోలేదు, ఆచరణ పట్టలేదు, గోచి ఊడిపోతుంది, ఎందుకు వచ్చావయ్యా అని అడిగింది. నా కొడుకు అంటే నాకు ప్రేమ అన్నాడు. మా నాన్నగారి విష్ణుమూర్తి భక్తుడంటే అంత వందకర ప్రేమ. అమ్మా నీకు ఒక నమస్కారము, మీ నాన్నగారికి 100 నమస్కారాలు, మీ నాన్నగారి విష్ణుమూర్తికి 1000 నమస్కారాలు, మీ రోజుకి నా రోజుకి రావాలని చెప్పాడు. సో అంత గొప్ప కథ కలిగినటువంటి పద్యం ఈ పద్యం. ఇక అలా వైకుంఠపురంలో సిరికి అయిపోయిన తర్వాత సిరికిని చెప్పకుండా పోతున్నాడు కదా, తన వెంట సిరి ఇలా ముందు వెళ్తున్నాడు. ఈయన వెనక సిరి, తన వెంట సిరి, లచ్చి వెంట అవరోధ ప్రాతం, వాని వెనుక పక్షీంద్రుడు, దాని కొంత ధను కౌమోదకి శంఖ చక్రనికాయం, నారదుడు, ధ్వజనీకాంతుడు రా వచ్చి వయ్యన వైకుంఠపురమునను కలుగువారు ఆబాల గోపాలన్. ఒక చిత్రం చూపించాడు ఇక్కడ. ఈయన ముందు పోతున్నాడు, ఈయన వెనక ఎందుకు వచ్చిందామె, ఈయన చేతిలో ఆవిడ బయట చేరుకునే పాపం, ఒక చేతి ఇలా కుట్టుకొని వస్తుందమ్మ. తన వెంట సిరి, లచ్చి వెంట అవరోధ ప్రాతం, అంతఃపురంలో ఉండేటటువంటి స్త్రీ జన సముదాయం అందరూ వస్తున్నారు ఆమెతో పాటు. అమ్మగారు కదా, మరి ఒక ఎమ్మెల్యే పోవాలంటే కనీసం 100 మంది ఇస్తే పోతుంది. జగన్ అనేటటువంటి ఆయన అమ్మవారు లక్ష్మీదేవి. అందులో లక్ష్మీదేవి ఈ మధ్య కాదు, ఒక 50 సంవత్సరాల నాడు తిరుపతి వెంకటేశ్వర గౌడ్ ఒక ఆసుపత్రి అడిగారు. పార్వతీదేవి లక్ష్మీదేవి తవడాడుకుంటే ఎట్లా ఉంటుందో చెప్పని అడిగారు. పార్వతీదేవి లక్ష్మీదేవి సాధారణంగా డబ్బున్న వాళ్ళకు కొంత ఉంటుంది. ఏమమ్మా మీ ఆయన గంగాధరుడటగా, మీ ఆయన గంగను పెళ్లి చేసుకున్నాడటగా, మీ ఆయన వేషాలు వేస్తారంటగా, ఆమె ఊరుకోలేదు. మా ఆయన ఒకటే ఉంది, మీ ఆయన దశావతారాలు అయితే ఒక అవతారం ఒక ఫ్యామిలీ కదా. మీ ఆయన ఎదురు తిరుగుతాడంటగా, మీ ఆయన పెద్దలు తిరుగుతాడంటగా, ఎత్తు వేరు కాసేపు ఆపుకోవచ్చు, కాసేపు తీసుకుని కొంచెం పెద్దని ఇక్కడ ఏరోప్లేన్ ఎక్కాడు, అది ఆగిన తర్వాత ఆగాడు. మీ ఆయన వల్లకట్లో ఉంటాడంటగా, మీ ఆయన సముద్రంలో ఉంటాడంటగా, ఏమండి మీ ఆయన పాములు వేస్తారంటగా, మీ ఆయన ఇంకో పని చేస్తారంటగా, ఇట్లా చెప్పుకున్నారు. సో తిరుపతి వెంకటేశ్వర గౌడు ఆసుపత్యం. ఆసుపత్యం అంటే ఏ విషయాన్ని అక్కడికక్కడ అడిగితే అక్కడ సమాధానం చెప్పాలి. ఆసుపత్యం. ఆసుధార కవిత్వాడంబరం మన నల్లేరుపై పండినడక మాకున్నారు. ఇదే పరిస్థితి. ఇక తన వెంట సిరి, లచ్చి వెంట అవరోధ ప్రాతము, దాని వెనక పక్షీంద్రుడు గరుటుమంతుడు, వాడి కొంత ధను కమోదకి శంఖ చక్రనికాయం, శాఖం అనే ధనస్సు, పాంచజన్యమైనటువంటి శంఖము, సుదర్శన చక్రం అన్నీ వచ్చాయి. దాని వెనుక పక్షీంద్రుడు, దాని వెనుక ధను కౌమోదకి శంఖ చక్రనికాయం, నారదుడు అసలు ఆయన వచ్చాడు పాపం కలహాల మారి, ఇక్కడ ఏం చేయలేకపోతున్నాడు పాపం ఆయన. ధ్వజనీకాంతుడు, విశ్వక్షేణుడు అంటే విష్ణుమూర్తి యొక్క సైన్యాధ్యక్షుడు ఆయన.
వచ్చి వయ్యన వైకుంఠపురమునం కలుగు వారు ఆ బాల గోపాలనం, బాలుడు అంటే పిల్లలు, గోపాలు అంటే పశుపాలకులు అందరూ, అంటే ఒకళ్ళని కాకుండా ఆ పురంలో ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. వస్తా ఉంటే అమ్మవారికి ఒక డౌట్ వచ్చింది. సాధారణంగా స్త్రీలు ఏ చిన్న విషయం అంటే తక్కువలేదు, అంటే అడిగేయాలి. మనసులో అడుగుంటుంది, తను వెయిట్ చేయి పదవు పేర్కొన్నాడే, ఎక్కడికి పోతున్నాడు చెప్పొచ్చుగా, నాకు చెప్పకుండా పోయింది మా రాజకీయాలు ఉంటాయి నాకు. తన వేయించేయి పదం పేర్కొన్నాడు. అనాథ స్త్రీ జనాలాపనము వినన అన్నయ్య రమ్మని చెప్పేసి ద్రౌపది ఒకసారి అడిగింది. అందుకని ద్రౌపది ఒక చోట అంటుంది, అన్నయ్య నీవు సుభద్ర కంటే ఇక్కడ నెయ్యము గారము తలపినాడా అంటుంది. నీవు నీ సొంత చెల్లెలైనటువంటి సుభద్ర కంటే నీ చెల్లెడి సవతి అయినటువంటి నన్ను ఎక్కువ ప్రేమించావు ఓ చెల్లెడిగా. అక్కడ ఏమైనా జరిగింది, అక్కడ ఏమైనా నన్ను జరిగిందే. తన వేయించేవి పదవు పేర్కొన్నాడు. అనాథ స్త్రీ జనాలాపనమైన కలులు ముచ్చరించెలో వేద ప్రపంచము. మరి సోమకాసుడు అనేవాడు వేదాలు దొంగలించాడు, అదేమన్నా జరిగిందా. ధనుజానీకము దేవతాల నగరిపై దండెత్తిరో, రాక్షసులందరూ దేవతాల నగరిపై దండయాత్ర చేశారు. లేకపోతే భూదేవి భారం భరించలేక గతంలో రామావతారం ఇచ్చినట్టుగా అట్లా ఏమైనా వెళ్తున్నాడు. భక్తులను కలిసి చక్రాయుధుని ఏడిని ధిక్కారించినో దుర్జనులు. మరి భక్తులను పట్టుకొని చక్రాయుధుడు ఏడి చూపు చూపు అన్నాడు హిరణ్యకశిపుడు, నేనే చెప్పుకున్నా ప్రహ్లాద చరిత్ర. ఇట్లాంటివి ఏమైనా జరిగింటాయా? క్యారెక్టర్ రికార్డ్స్ అంటారు. ఒక పని చేసినప్పుడు గతంలో ఇలాంటి జరిగినాయి కదా, ఏం జరిగింటుంది మా ఆయనకు. తన వెంచేయు పదవు పేర్కొన్న అనాథస్త్రీ జనాలాపన వినయంలో కలులు ముచ్చరించులో వేద ప్రపంచము ధనుజానీకము దేవతానగరిపై దండెత్తిరో భక్తులను కాంచి చక్రాయుధుడు ఏడి చూపులను ధిక్కారించిరో దుర్జనులు. వీటిల్లో ఏదో ఒకటి జరిగిందని. అందుకని మా ఆయన నాకు కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటా పోతా ఉన్నాడు అనుకుంది అమ్మవారు. ఇక్కడ ఒక పద్యం రాశాడు. ఇప్పటిదాకా అర్ధాలంకారం రాసిన పోతమాత్యుడు శబ్దాలంకారంతో పద్యం రాశాడు. ఒకసారి వినండి ఆ పద్యం. అడిగేదనని కడుబడిగిను అడిగిన తన మగుడ నుడుగడని నడయుడును బెడబెడ చిడుగుడి తడబడ అడుగులు అడుగుడొక్కెడివ అడుగుడునడన్. అడిగేదనని కడుబడిచను, అడుగుదారులకు కడు అంటే ఎక్కువ, బడి అంటే వేగంతో చను వెళ్తుంది. అడిగేదనండి కడుబడిచను, అడిగిన తన మగుడ నుడుగడని నడయుడు. అడిగితే నోరు మూసుకొని ఉంటాడంటాడో లేకపోతే చెప్పకుండా సమాధానం ఉంటాడో అని చెప్పేసి వెనక్కి దొరుకుతుంది. బెడబెడ చిడుగుడి తడబడు అడుగుడకు జడివ అడుగుడునడన్. వెళ్ళామా వద్దానికని ముందు అడుగుతా అట్లా వెనక్కి ముందుకు పోతా ఉంది. ఇక్కడ డకారం ఎందుకు ఇన్నిసార్లు వేశాడంటే గుండె దడదడా కొట్టుకుంటుంది, అది సంగతి. ఆమె గుండె దడదడా కొట్టుకుంటుంది అన్నది డకారాలు ఇంచోట్ల పడేయడం. ఇది ఒక గొప్ప శబ్దం అన్నమాట. ఇందాక మీకు ఒక పద్యం చెప్పాను. అడవిని కాంచ భూమీశ్వరుడు అంబరచుంబి శిరస్సర చరి పటల ముహోన్ముహం తరంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళా విజాలము గడక జరత్కరేణు కర కంపిత సారము చేతశీలము. మధ్యలో మృదంగం అనే మాట వస్తుంది కాబట్టి ఇది వాయిస్తామంటే మృదంగ శబ్దానికి అనుగుణంగా ఉంది. ఈయన తర్వాత వాడు గట్టలసాని పెద్దన ఇవన్నీ తీసుకున్నాడు. అదే రకంగా ఇద్దరు అనేటువంటి దాత చాలా చోట్ల వాడాడు నన్నయ్య గారు. విషయం ఏంటంటే బకాసురుని కుమ్ముతుంటాడు భీముడు, గుద్దుతుంటాడు కదా, పిడి గుద్దు, దాంట్లో దకారం వాడాడు. ఇక్కడ బాణాలు వాటిలో సార్ వాడుతుంటారు, సూయన బాణాలు పోతున్నాయని. ఇది ఒక అలంకారం అన్నమాట. అడిగేదనని కడుబడిగిను అడిగిన తన మగుడ నుడుగుడిని ఎడయుడును బెడబెడ చిడిగుడి తడబడ అడుగుడదు జడిమ అడుగుతున్నాడు. వెళ్దామా వద్దా అడుగుదామా వద్దా ఇది ఏమంటాడో అందుకని ముందుకు పోతాము అనుకోస్తాము. ఈ రకంగా ఆమె యొక్క మనోవేదన ఇలా తెస్తూ ముందుకు వెళ్ళింది అమ్మగారు. అయితే ఇలా వెళ్తుంటే ఆమె పరిస్థితి ఎట్లా ఉందంటే కవిట జారిపోయి వడ్డానం వదిలి మొహానికి కూర్చున్న లేపనాలన్నీ కరిగిపోయాయి. చేతులు గడగడ వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఎందుకింత నడవడం చాలా కష్టమైపోతుంది ఆకాశంలో. ఇక్కడ ఒక సినిమా చూపించాడు. అలా వినడం ఎంత కష్టంగా ఉందంటే నిటలాలకములంట నివులు చుంచుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంటు నలుడ జోపంగా చెలిక నల్లర చేరి ఏష్ట బింబద్యుత్తు లడియునరకు సుఖముల దోపక చక్షు మీనములకు మందాకిని పాటీన లోకమెగదు మీన పంతుల దాని నైతికతో రాయ సంపాలతల వెంట సరణికడు మీన పంతుల దాటి మెయిదీగతో రాయ సంపాలతల వెంట సరణికట్టు సంపలను జయించి చక్రవాకంబులు కుచయుగంబం సోకి స్రొబ్బిసూపు మెలత మొగిలి పిలిచి మెరుగు తీపయిపోలే జలదవర్ను వెందో చంద్రునప్పుడు. అమ్మవారు ఎన్ని కష్టాలు పడుతుందయ్యా నడిచేటప్పుడు.
నిటలాలకములంట నిపుడు చుంచుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంటు. వెళ్ళేది మేఘాల్లో, ఆయనేమో నల్లనివాడు. ఈమె మొహం నిండా ఆ వెంట్రుకలు ఇప్పుడు ఊడే, మొహం నిండా వెంట్రుకలు వచ్చాయి, అవి నీలాల పురులు. మొత్తం అంతా ఆకాశంలో ఒక రకంగా చీకటి ఏర్పడిపోయింది. ఒక్కసారి ఆ కుర్రల్ని అలా సవరించేటప్పటికీ పద్మము లాంటి ముఖ పద్మము. ఆ ముఖాన్ని చూసి తుమ్మెదలు ఇది పద్మము అనుకున్నాయంట. అనుకుని మకరందానికి కూడా దాని కోసం తుమ్మెదలన్నీ వస్తాయి, వచ్చి మొహం మీద చేరాయంట. ఊరికి దుప్పద్దగా ఇది నా మొహం రా అని చెప్పేసి ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి ఆల్రెడీ వేరే దాంట్లో ఎంగేజ్ అయిపోయింది. ఆ తుమ్మెదలు నిండేసేసి నిటలాలకములు అంటే నిమురు చుంచుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంటు. నలుల చోపగా, నలుగు అంటే దీన్ని ఇక్కడ ముక్త పద గ్రస్తాలంకారం అంటారంటే ఒక పదంతో అంతం చేసేసి మళ్ళా తర్వాత పదంలో ఆ పదంతో మొదలు పెడతారు. అంటే నేను లేచి స్నానం చేశాను, చేసి భోజనం చేశాను, చేసి బడికి వెళ్ళాను, వెళ్ళి పాఠం చెప్పి ఇట్లా వస్తుంది అన్నాడు. ముక్త పద గ్రస్తాలంకారం అంటారు. ఉపమాలంకారం ఎట్లా లోపల ఉంది, బయటకు కనిపించేది మాత్రం ముక్త పద గ్రస్తాలంకారం. నిటలాలకములంట నివుడు చుంచుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంటు. నలుడు లోపల జలక నల్లన చేరి యోస్త బింబద్యుతులు అడిగిన వరకు వాటి దూరంతో రామచిలుకలు వచ్చాయంట. ఈ పెదాలను చూసి ఇవి ఎన్నటి దొండపన్నడి కొరుకుదాన్ని వచ్చాయంట. ఊరికి దుంపద్దగా ఇది నా పెదాలు రావి రామచిలుకలను చూసి ఇది దొండపండు కదా వాటిని నెట్టేసేసి చక్షుర్మీనములకు మందాకిని లోక్య పాఠీన మెగచు. సరే వీటి దూరంతో ఈ కళ్ళను చూసి ఇవి చేపలు అనుకొని ఆకాశ గంగారుడే పెద్ద పెద్ద చేపలు వచ్చి మింగుదామని వచ్చాయంట. ఆ చేపలను దొలేసేసింది. ఆకాశంలో మెరుపు తీగలు ఈమె శరీరాన్ని చూసి ఇది ఒక మెరుపు తీగ అనుకొని మెరుపు కలిసి ఉడుమవుతుంది చెప్పేసి ఆ మెరుపు దగ్గరకు వచ్చాయంట. ఈమెను కలుసుకున్నామని, ఇది నా శరీరమే, ఇది మెరుపు తీగలు కాదు అని చెప్పేసి వాటిని నెట్టిందంట. వాటిని నెట్టిన తర్వాత చక్రవాక పక్షులు ఉంటాయి. ఆ చక్రవాక పక్షులు పగలంతా కలిసి ఉంటాయి, రాత్రికి అవి విడిపోతాయి. ఉదయం లేచిన తర్వాత ఆ విరహాన్ని భరించలేక ఒకదానికి ఒకటి వస్తాయి. అమ్మవారి కుచయుగ్మాన్ని చూసి ఈ కుచయుగ్మం కూడా 2 చక్రవాక పక్షులు అనుకొని అవి దగ్గరికి వచ్చాయట. ఇది నా కుచయుగ్మే, చక్రవాక పక్షులు కదా వాటిని వేసేసింది. మెలత మొగిలి పిరిది మెరుగు దీవయు పోలే. ఎంత అద్భుతమైనటువంటి పదం వాడాడు. ఆ స్త్రీ మెలత అంటే స్త్రీ, మొగిలి పిరిది మేఘము వెంట మెరుగు దీవయు పోలే జలదవరులు వెనుక చరడునప్పుడు ఆ దట్టమైనటువంటి ఆ నీల మేఘశ్యాములు వెంట వెళ్ళేటప్పుడు ఈమె ఎలా ఉందంటే మేఘం వెనక వెళ్తున్నటువంటి మెరుపు తీగ ఎలా ఉందంట. ఆయనేమో మేఘం, ఈయన పక్కనటువంటి మెరుపు తీగ. ఆ వెళ్ళేటప్పుడు ఇన్ని కష్టాలు అందుకుందంట. నిటలాలకములంట నివుడు చుంచుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంటు. నలుడు లోపల జలకల నల్లన యోస్త బింబద్యుతులుడియనులకు. జలకల సుఖముల లోపల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగదు. మీన పంక్తులు దాట మేదీయతో రాయ శంపాలతల వెంట సన్నిగడు. శంపలను చేయింప చక్రవాకంపులు కుచయుగంపు సోపి కృవిసూపు. మెలత మొగిలి పిరిది మెరుగు దీవయు పోలే జలదువరులు వెనుక చెనడినప్పుడు. ఆ మహానుభావుడు వెంట వెళ్తున్నప్పుడు ఎట్లా ఉందంటే ఈమె మేఘం వెనుక వెళ్తున్నటువంటి మెరుపు తీగలా ఉందండి. ఇలాంటి భావాన్ని విరాటపురంలో తిక్కన గారు చోట పడేది. బృహండరంలో రథసారథిగా ఉండండి అని అడగడం కోసము ద్రౌపది మాతతో కలిసి ఉత్తర కుమారి వెళ్తుంది. ఆ నర్తనశాల వచ్చేసేసి బాగా దట్టంగా కారు మేఘంగా ఉందంట. ఈ ఉత్తర కన్య లోపలికి పోతుంటే మెరుపు తీగలా ఉందని తిక్కన సౌమ్యపడ్డాడు. అలాంటి భావనని ఇక్కడ మన పోతరామాక్షుడు వాడాడు. సరే, ఆకాశంలో ఉండేటువంటి దేవతలంతా చూస్తున్నాడు. అప్పటిదాకా కనిపించదు ఆయన, మేఘంలో కలిసిపోయాడు. అప్పుడు ఈమె ఈ కురుల అండంతో కనిపించింది. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి అలంకారం ఏంటంటే, ఇలాంటి అలంకారాన్ని గురజాడప్పారావు గారు ఇటీవల రాసినటువంటి ఒక పద్యంలో పడాడు. ఏంటంట, సాధారణంగా ఎవరైనా నడక బాగుంటే హంస నడక ఎలా ఉంది అంటారు, ఎవరైనా కళ్ళు బాగుంటే చేపల కళ్ళులా ఉన్నాయంటారు. కానీ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రాస్తూ నడకల బెరుగులు హంసను చేరడం, ఈమె నడకల బెరుగులు పోయి చేరడం వల్ల హంస నడక అందం వచ్చిందంట.
కన్నుల కాంతులు కలువల చేయరను. ఈమె కన్నుల కాంతి వీచడం వల్ల కలువపుల గంధం వచ్చిందంట. మేని పసిడిని చేయరను. శరీరంలోనే లావణ్యవంతమై బంగారంలో చేరిందట. దుర్గను చేరిన పూర్ణమ్మ అని చెప్పి ఆ ఛందస్సు ఎక్కడికి తీసుకున్నాడప్ప అని మంచి సంగతి. సో ఇలాంటి ఛందస్సు అంతా అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి కనిపించాడు. దేవతలందరూ చూస్తున్నారు. చనుదించన్ ఘనుడల్ల వాడే హరి, చనుదించన్ ఘనుడల్ల వాడే హరి, పద్యంగంటిదే లక్ష్మి, శంఖ నినాదం పదే చక్రమల్లదే భుజంగధ్వంసీయుడు వాడే, క్రమణ నేతించి నటించు నమో నారాయణాయేతి నిస్వరుడై మృగి, మింట హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్, మింట హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. ఘనుడల్ల చనుదించన్ ఘనుడల్ల వాడే హరి. శృంగారంలో ఉన్నప్పుడు, కొట్లాడుకున్నప్పుడు, చిన్నతనంలో భక్తి భావం పొందినప్పుడు ఎవరినైనా ఒరే అని పిలవచ్చని పెద్దవాళ్ళు చెప్పారు. అందువల్ల ఇక్కడ వాడే అని చెప్పి చేశారు. చిన్నపిల్లలకు ఎవరైనా ఒరే అనుకోవచ్చు. భక్తి భావం పొందినప్పుడు, కొట్లాటలు ఉన్నప్పుడు, శృంగారంలో ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి చేశారు పెద్దలు. చనుదించన్ ఘనుడల్ల వాడే హరి. ఆ వస్తున్నాడే అలా ఆయనే హరి. పద్యంగంటిదే లక్ష్మి పక్కనే ఉంది, కనిపించింది అమ్మవారు. శంఖ నినాదం పదే, మరి శంఖం ఊదలే, పాంచజన్యాన్ని ఊదలే. ఎందుకు కనిపించింది? ఆ గాలిలో వస్తుంటే కొంత గాలి దాని దగ్గర వరాంటి శబ్దం వస్తుంది శంఖంలో నుంచి. శంఖం పూర్తి కదా వచ్చే శబ్దము, కానీ ఆ గాలిగా వేగంగా పోతుంటే అది కూడా కనిపించింది. శంఖ నినాదం పదే చక్రమల్లదే, సుదర్శన చక్రం అదిగో. భుజంగ ధ్వంసీయుని వాడే, భుజంగం అంటే పాము, దాన్ని ధ్వంసించేవాడంటే గరుత్మంతుడు పక్కనే ఉన్నాడు. భుజంగ ధ్వంసీని వాడే, క్రన్నను నేతించు, తొందరగా వచ్చేసాడు, పిలిచిన వెంటనే వచ్చేసాడు. ఎందుకని ఇంతకుముందు చెప్పాడు ముక్కోటి దేవతలు ఉన్నవాడు ఎవరు రాలేదు, ఎందుకని వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు చెప్పాడు కదా. విశ్వమైత లేవి విని నూరక విండి అంబుజాసనాదులు అడ్డుపడక, విశ్వమైండు విభుండు విష్ణుండు జిష్ణుండు భక్తితునకు అడ్డుపడదే అని చెప్పాడు. కాబట్టి మిగతా దేవతలందరూ చూస్తున్నారు, మేము రాలేకపోయాక నేను వచ్చేసాడేమి. చనుదించన్ ఘనుడల్ల వాడే హరి. పద్యంగంటిదే లక్ష్మి, శంఖ నినాదం పదే చక్రమల్లదే భుజంగధ్వంసీయులు వాడే, క్రన్నను నేతించినట్టు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిని, మింట హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. హస్తి దురవస్థ వక్రి, హస్తి అంటే ఏనుగు, దాని దురవస్థ అంటే దాని ప్రాణం ఎత్తి దాన్ని వక్రించే దానికోసం, దాన్ని దుంచే దానికోసం వచ్చినటువంటి చక్రికిన్, చక్రం ధరించిన వాడు. ఈ చక్రికి అనే పదం ఎందుకు వాడంటే తర్వాత చక్రంతో పనింది. దీన్ని సింబాలిజం అంటారు. జరగబోయే దాని ముందు ఏదో ఒకటి చెప్తారు. మరి శంఖు ఉంది, చక్రం ఉంది, ధనస్సు శాస్త్రం ఉంది, ధనస్సు ఉంది, ఇన్ని ఉన్నాయని. మరి చక్రి అనే పదం ఎందుకు వాడిన తర్వాత చక్రంతో పనింది కాబట్టి. ఆ మహానుభావునికి దేవతలు నిస్వనులై మృక్కిరి మెంట ఆకాశంలో, హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. ఆ మహానుభావునికి దేవతలందరూ కూడా ముక్కేశారు. ముక్కేసిన తర్వాత అక్కడికి వచ్చాడు, దిగాడు. దిగిన తర్వాత చక్రం తీసుకున్నాడు. కరుణాసింధుడు శౌరి వారి చరమును ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రము, మహోద్యస్ఫులింగ చటా పరిభూతాంపర శుక్రము, బహువిధ బ్రహ్మాండ పాండ చటాంతర నిర్వక్రము, పాళితాఖిలాంత సుధాంత చక్రము చక్రము. అక్కడ చక్రం తీసుకున్నాడు. కరుణాసింధుడు శౌరి, కరుణలో సముద్రం లాంటి వాడు. అలా ఉంది కాబట్టి భార్యతో అంత సరదాగా ఏకాంతరంగా ముచ్చటించేవాడు కూడా ఈ కేవలం ఒక ఏనుగు కోసం వచ్చాడు. కరుణాసింధుడు శౌరి వారి చరమును ఖండింపగా పంపే, వారి అంటే నీరు దాన్ని చరించేటటువంటి మొసలి, దాన్ని ఖండించే దానికోసం పంపించాడు, చక్రాన్ని పంపించాడు. ఎలాంటిది చక్రము? భూమిని మొత్తాన్ని కంపించి వేయగలిగినటువంటిది. తనలో నుంచి వచ్చేటువంటి అగ్నికలతో ఆకాశంలో నక్షత్రాలు కూడా వెలుపగలిగించేటటువంటిది. దేవేంద్రుని యొక్క ఆయుధం కాదు, వాహనమైనటువంటి ఐరావతానికి కూడా తన తెలుపు రంగు చేత దానికి కూడా వెనక కలిగించేటటువంటిది. అలాంటి చక్రాన్ని మహానుభావుడైనటువంటి శ్రీహరి వదిలేడు. మరి ఏంటి చక్రం అంటే చెప్పారు ఇప్పుడు దాకా. మరి ఇలాంటి పద్యమే గయోపాఖ్యాన నాటకం కోసము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తాడు చక్రం యొక్క గొప్పది. గయోపాఖ్యానం అంటే కృష్ణునికి అర్జునుడికి మధ్య యుద్ధం. అర్జున, నేను అనేక విధంపుల నయభయంపుల బోధింప నా మాటలు ఇంత వినబెట్టక సమరోత్సాహిక వర్ధంతుడు వైద్యునిగా. ఇదిగో చూడు, నా తోట సురాసుర యక్ష పన్నగ రాక్షస సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులైనను సంగ్రామములకు ఇయ్యబడను. నీవా బాలుడు ప్రాణములుండగా చూసుకున్నాను. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రాన ద్వారా మరగిరి నా చక్ర మహాత్మ్యం ఇంచక చెప్పేదని నువ్వు.
నీలకంధర మహానిశిత శూలము దాటికొచ్చిన ఒకవేళ నోగవచ్చు ప్రళయ కాల పయోద భయత నిర్ఘాతాలి సైచిన ఒకవేళ సైపవచ్చు మృత్యుదేవత నోట రెండు కాదల దిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతకవచ్చు బాడబానల శిఖాద్వాలిక బలి మ్రోల నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక సైర్యంపవచ్చునే కథనమందు శివునకైనను శారదాధవునకైనను గుహునకైనను శతకోటి బహునకైనను చండతను సాటి లేని నా చక్రధాటి ఏంటంట శివునికైనను శారదాధవునకైనను గుహునకైనను శతకోటి బహునకైనను చండతను సాటి లేని నా చక్రధాటి. విష్ణుమూర్తి యొక్క చక్రం, కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం ఎంత గొప్పదంట. సృష్టిని మొత్తాన్ని తనలో లయం చేసుకున్నటువంటి పరమేశ్వరుడికి కానీ, సృష్టిని మొత్తాన్ని సృష్టించేటటువంటి శారదా ధవుడు, ధవుడు అంటే భర్త అని అర్థం. భర్త లేనటువంటి స్త్రీకి ఆ ధవ అనేటువంటి పదానికి ముందు బి అనే అక్షరాన్ని చేసి వ్యతిరేక అర్థాన్ని వాడతారు. శారదా ధవుడు అంటే బ్రహ్మదేవుడు. గుహుడు, గుహుడు అంటే రామాయణంలో వచ్చే గుహుడు కాదు, సుబ్రహ్మణ్య స్వామి. ఆయన పేరు చెప్పాడంటే దేవతల యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన. శతకోటి వహుడు, శత అంటే 100, కోటి అంటే లెక్కల మేష చెప్పే కోటి కాదు, అంచు. 100 అంచులు కలిగినటువంటి దేవేంద్రుని యొక్క వజ్రాయుధం అని. దాన్ని మోసపోయేవాడు దేవేంద్రుడు. ఆడి చేత కూడా కాదు నా చక్రం దాటకపోవడం అని చెప్పాడు. అంత గొప్ప చక్రాన్ని హరి మొసలిపై పంపించాడు. పోయిన వెంటనే బుడబుకమైనటువంటి శబ్దంతో ఆ శబ్దాన్ని నీళ్ళలో నుంచి ఆ బుడగలు వస్తూ ఉంటే ఆ శబ్దానికి అతల కుతలాలన్నీ అడ్డిపడిపోతున్నాయి. దేవతలందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఒక్కసారి ఆ మొసలి చనిపోయిన తర్వాత చక్రం తన చేతికి వచ్చేసేసింది. ఆ బాధను పోగొట్టుకున్నటువంటి ఆ గజరాజు చక్కగా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే తన శరీరంలో శక్తి లేక ఆ కొండాన్ని పట్టుకొని హరి బయటికి లాగి దాని శరీరాన్ని మొత్తాన్ని నమిరాడు. అది మళ్ళా తన యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళి అలా పోయింది. ఈ మొసలి ఎప్పుడైతే చనిపోయిందో దాని జాతి అంతా కూడా భయపడ్డది. అప్పటిదాకా ఏంటి, జాతి ప్రేమ ఉంటుంది కదా. మకరం ఒకటి రవిదక్షిణం, మకరం మని ఒకటి ధనదు మాటలు దాగని మకరాలయం అని మకరుడు కూర్మరాజు మరువున కలిగింది. ఒక మకరమేమో సూర్యుని పక్కకు పోయిందంట, ఒక మకరము తాబేలు పక్కకు పోయిందంట, మిగతా అన్నీ కూడా తాబేలు పక్కకు పోయి తాక్కున్నాయంట. మమ్మల్ని ఏం చేస్తాడో అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు ఒక మకరిని చంపేటప్పుడు అన్ని మకరులకు భయం వేసేసింది. ఎందుకు మనకు బాగా తెలుసు, అమ్మలకి ఇంట్లో పిల్లలు గెలవలేదు, పెద్దలు 2 దెబ్బలు పెడితే మిగతా 2 ఉంటుంది. అదే చెప్పింది. అందరూ ఎక్కడెక్కడ అయిపోయారు. ఆ హరి పూరించిన హరి పాంచజన్యము వారి భూత ప్రచైతన్యము సార్వదారాజిత ప్రజన్యాది రాజన్యము ప్రభాజిత ప్రజన్యాది రాజన్యము విభురి విభూత సైన్యము. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కంపించి వేయగలిగినటువంటిది తన శంఖము చేత, తన నాదం చేత శత్రువులకు భయం కలిగించేటటువంటిది ఆ పాంచజన్యాన్ని పూజించాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడి యొక్క శంఖం పేరు దైవదత్తము, భీముని యొక్క శంఖం పేరు పౌండ్రము. ఎవరి శంఖాలకు వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆ శంఖ ధ్వనిని బట్టి వచ్చేవాడు కూడా చెప్పచ్చు. తేడా తేడాలు ఉంటాయి. మన హీరో హోండా బండి వేరు, బైక్ వేరు, స్కూటర్ వేరు, ఏ సౌండ్ దానికి ఉంటుంది. అదే రకం వాళ్ళకు ఎవరి సౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఇలా బయటికి లాగిన తర్వాత ఆ మొసలి చనిపోయిన తర్వాత ఏనుగులు తలంతా, దాని శరీరం అంతా శ్రీహరి నిమిడాడు. అప్పుడు విషయం చెప్పారు. భూహు అనేటటువంటి రాక్షసుడు, గంధర్వుడు, ఆ దేవరుడు అనేటువంటి గజరాజు, వీళ్ళంతా కలిసి పోయిన జన్మలో వీళ్ళు గంధర్వుడు కొన్ని శాపవశాలు ఇలా వచ్చారని చెప్పేసి ఎవరి రూపం వాళ్ళకి చేసుకొని అయిపోయిన తర్వాత ఫలశ్రుతి, ఈ
గజేంద్ర మోక్షం వినడం వల్ల ఏం కలుగుతుంది అనేటువంటిది పరీక్ష మహారాజుకు సుఖమహర్షి చెప్పాడు. నరనాథ, నీకును నా చేత వివరింపబడిన ఈ గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చు, కల్మషాపహారము, దుస్వప్న నాశనంబు, దుష్ట సంహారము, వృద్ధుల మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులమైన విప్రులకు బహు విభవమములు, సంపదలు కలుగు, పీడలు శాంతి పొందు, సుఖములు సిద్ధించు, వర్ధులు శోభనములు, మోక్ష మరచేతి దయ్యుండు, ముదము చేరు అనుచు విష్ణుడు ప్రీతుడై ఆనందించే. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ఫలశుద్ధి చెప్పబడినటువంటిది. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత దేవతలందరూ పూలతో వర్షం కురిపించారు. స్వామి ఏంటి ఇదంతా అని అడుగుతుంది అమ్మవారు వచ్చి. మరి నీకు చెప్పకుండా వచ్చింది నేను ఏమైనా బాధపడ్డావా లక్ష్మి? అయ్యో నేను ఎందుకు బాధపడతానండి, మీరు ఏదో లోక కళ్యాణం కోసమే అలా వచ్చింటారని నాకు తెలుసు, నేను అర్థం చేసుకున్నానండి అని చెప్పి అంతతో ఈ గజరాజ మోక్ష కథ పూర్తయిపోయింది. మరి పోతనమ్మ చెప్పినట్టు అవునా నేను ఏంటన్నారు పోతనమ్మ చెప్పినట్టు వివిధ జనాల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ పూల వర్షాల దేవతలు కురిపించడం, ఈ ఫలశుద్ధి చెప్పడం ఇంతలో అయిపోయింది. నేను నిన్న శ్రీకృష్ణ రాయబారాన్ని గురించి ఇప్పుడు ప్రస్తావించుకోవడం జరిగింది. చాలామంది రాలేదు కాబట్టి ఆ వసపద్యాలు చదవమని పెద్దలు నిర్దేశించున్నారు. మామాని కొలువుకూటము క్రమక్రమంగా రణకూటమవుతున్నదోయి పలుగురుండగానే నా చెప్పబో పలుకులు ఆడతిము చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైకిలందరం తొల్లి గతించే నేడు తను దూతగ పంపిణి సంధి చేయ నీ పిల్లలు పాపను ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెడో కౌరవేశ్వర మా మధ్యమ పాండవుడు మరి మా ప్రాణమిత్రుడు నా అణువు సహోదరుడు సుభద్రకు పెన్మిటి ఒకట మరంది మా అర్జుని పరాక్రమం పెట్టిందో అని కళ్ళకు కఠినంగా వివరించదను. సావధాన చిత్తులపై ఆకరింపు మామ జెండా కపిరా దండం బొన్గొని తోలు చందనము మీదన్ నారిసారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గునుడు మోగన్ చెట్టుచున్నప్పుడు ఒక్కండునో ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మనాథ సంధింపకన్
హలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయునేకముగాకపోవు కనులు పదివేవురు అనిన్ పొత్తురు చత్తురు రాజరాజా నా పల్కులు విశ్వసింపుమో విపన్నులలో కులకామెదరన్ సంతోషం బావా సంతోషం గుణ సంధి చేయుదురే వస్త్రం పోచుచో ద్రౌపదీ కాంతం చూచినాడు చేసిన ప్రతిజ్ఞ దీప భీముండు నీ పొందన్ని సహజన్మురుమ్మురు ధిరమ్ములు త్రావునాడే సంతోషంబున సంధి చేయుదురే నిశ్చింతన్ తద్గదయం తదోరుయుగముల్ ఛేదించునాడే నియం సంతోషంబున సంధి చేయుదురే. మరియు మా పాండవుల బలపరాక్రమం పెట్టిదలిన పతితులు గారు నీ ఎడల భక్తులు శుద్ధలు గారు విద్యలం చతురులు మంచివారు నృపసంతతికి తలలో నీ నాగలు అచ్యుతునకున్ కూర్చువారు రణశూరులు పాండవులు అటివారతి దేనులయ్యదుగగా ఇక ఏటికి సంశయింపగన్ బావా కన్నా ఏ సతి బహ్నిలో నజనిల్చెను. ఈ ద్రౌపది సామాన్యురాలు కాదు. ఏ సతి బహ్నిలో నజనిల్చెను జన్మనచ్చువేళ మున్నే సతి పెండి నాడును పులెల్ల పరాజితులైది క్రీడిచే ఏ సతి మీద మోహమున ఇంతను చేసిది రాజో నీవు నిన్న సతి పెళ్లి ఆడగలదు ఆల్వ భర్తగా సూర్యనందన బావా భీమసేన నిదురబోతుంటివో లేక పెదరి పల్కుచుంటివో కాక నీవు తొలింటి భీమసేనుడవే కావో ఎన్నడు వినని కనని శాంతము కానవచ్చడం బావా ఇక కోరుకో ముందువా నందకుమారా యుద్ధమున నారథమందు పసింపుమయ్యా మత్యందిన భానుమండల విధంపున నీతకు చెల్వి చేసిన చందనమప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీ విందులకు ఆయుధము దజికే గతి నొప్పుదుగాక కేశవా ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి వారి
100వ జయంతి పరబ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ యొక్క సత్సంగ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా డైమండ్స్ లాంటి సబ్జెక్టు మనకు ఆ భగవంతుడు ఉండడం వల్ల లభించింది. మరి మన ఖమ్మానికి ఆనిముత్యం అని చెప్పాలి సారు. లక్ష్మీ పుత్రులు అంతలక్ష్మి ఉంటారు కానీ సరస్వతి పుత్రులు అంతలక్ష్మి ఉంటారు. ఒక స్పీకర్స్ కావాలని అంటే ఒక 5 మంది ఒంగోలు జిల్లాలో పేరు దొరకలేదు. నన్ను మన డీపీ గారు అడిగారు, సార్ ఒక 5 మంది స్పీకర్స్ చెప్పండి కృష్ణమోహన్ గారు. 5 మంది స్పీకర్ చెప్పడానికి తలకిందలేదు ప్రకాశం జిల్లాలో. అట్లా ఖమ్మంలో త్యాగయ్య గారు జన్మించారు, శ్యామశాస్త్రి గారు జన్మించిన ప్లేస్లో మహానుభావుడు మనకు సారు విష్ణువు వేసి వేసి కిరీటం పెట్టి ఇక్కడ పెట్టి మనందరికీ కళ్ళని ఆనంద పరచాలే. అలా ఆ హావభావాలు స్వామి చక్కగా మన హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళారు. స్వామి వారు ఇంకా వారికి అనుగ్రహాలు ప్రసాదించి ఇంకా భవిష్యత్తులో కూడా మన సమితి వారిలో అడిగిన వెంటనే మళ్ళా వచ్చి వారి యొక్క గానామృతాన్ని ఇంకా ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, అది కూడా మా ముందు ఈ చెప్పాలని మాకు తెలియజేయాలని ఆశిస్తున్నాం. రేపటి రోజు కరుణామూర్తి మామూలుగా పేపర్లో శ్వాసరహస్యాలు మారే